ఆత్మబంధువులందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో వివాహ వ్యవస్థ ఈనాడే కాదు, యుగ యుగాల నుండి వస్తున్న సాంప్రదాయం. కృతయుగంలో హిరణ్యకశిపుడు లీలావతి, త్రేతాయుగంలో శ్రీరామ సీతారామచంద్రులు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ రుక్మిణి వారు దంపతులుగా కనిపిస్తూ ఉన్నారు. అంతేకాక సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ సరస్వతి, విష్ణు లక్ష్మీదేవి, మహేశ్వరుడు పార్వతీలు దంపతులుగా మనకు తెలియవస్తూ ఉన్నారు. ఈ మధ్య మనము గమనించినట్లయితే వివాహ వ్యవస్థ విపరీతమైన వేగముతో పతనావస్థకు చేరుకుంటుంది. ఇది కాదనలేని నిజం. ఈ పతన వ్యవస్థకు మూల కారణం ఎక్కడ ఉంది? సమాజంలోన, మనుషుల మనసులలోన. ఈ మధ్య చూచిన మగపిల్లలు మరియు ఆడపిల్లలు ధోరణి, కోరికలు అర్థరహితంగా ఉన్నాయి. దానికి తోడు విపరీతంగా మారిన చదువులు, సమాజము, పోకడలు. ఆటలలో మార్పు, మాటలలో మార్పు, పాటలలో మార్పు, ఇంకా ఇంటి వంటతో సహా మార్పులు. ఒకటేమిటి, అన్నిటిలోనూ మార్పులు. అసలు వివాహం అంటే ఏమిటి? వాటి విశేషాలు తెలుసుకుందాము. ప్రతి వ్యక్తి జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైన సందర్భము. ఈ వివాహ ప్రక్రియలో ఒక పురుషునికి ఒక స్త్రీ, అలాగే ఒక స్త్రీకి ఒక పురుషుడు తోడుగా ఉండి జీవితాంతము ఒకరినొకరు అర్థం చేసుకొని సత్సంతానము పొంది లోక కళ్యాణం కొరకై పాటుపడుటయే వారి జీవిత సాఫల్యము. కావున ఈ వివాహ ప్రక్రియ మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఎలా మొదలవుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా సంపూర్ణమవుతుంది అనే విషయాలను గురించి తెలుసుకుంటాం. రండి మనమంతా తెలుసుకుందాం. మొదటగా వివాహములు 8 రకములు. అవి ఏవనగా: 1 బ్రహ్మ వివాహము, 2 దైవ వివాహము, 3 ప్రజాపత్యము, 4 ఆర్ష వివాహము, 5 అసుర వివాహము, 6 గాంధర్వ వివాహము, 7 పైశాచిక వివాహము, 8 రాక్షస వివాహం. వాటిని గురించి మనము క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుంటాం. బ్రహ్మ వివాహం అనగా వధువు వైపు మరియు వరుడి వైపు తల్లిదండ్రుల అంగీకారముతో వారి వారి శక్తి ప్రకారము వస్తువులు, కానుకలు పరస్పరము ఇచ్చుకొని చేసేది వివాహము. 2 దైవ వివాహము. వధువు తండ్రి తన శక్తి ప్రకారము యజ్ఞం చేసి వరునికి ధారాపూర్వకంగా వధువును దానం చేసేది వివాహము. ప్రజాపత్యము. కన్యాశుల్కం లేకుండా వధూవరులు ఇరువురు అన్యోన్య దాంపత్యము చేయుటయే ప్రజాపత్య వివాహము. ఆర్షము. ఇందులో వరుడు వధువు తల్లిదండ్రులకు ఒక ఎద్దును మరియు ఒక ఆవును ఇచ్చి వధువును పొందడం. 5 అసురం. ఇందులో వరుని నుండి కన్యా తల్లిదండ్రులు ఎక్కువ ధనాన్ని తీసుకొని కన్యను ఇచ్చి వివాహం చేయడమే అసుర వివాహము. 6 గాంధర్వము. పెద్దల అనుమతి లేకుండా వధువు వరుడు పరస్పరము ఇష్టపడి చేసుకునేది వివాహము. ప్రస్తుతము ఈ రకమైనటువంటి వివాహములు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. 7 పైశాచం. ఇందులో వధువును అపహరించి తీసుకొని చేసుకునే పెళ్ళి మరియు ఆమె నిద్రిస్తున్నప్పుడు లేక బుద్ధిమాంద్యము కలిగి ఉన్నప్పుడు కానీ ఆమెను అనుభవించి చేసుకునేది పెళ్ళి. 8 రాక్షస వివాహము. ఇందులో వధువు ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఆమె వైపు బంధువులను ఎదిరించి బలవంతముగా తీసుకుని వెళ్ళి చేసుకునేది పెళ్ళి. ఇంతవరకు మనం 8 రకాల వివాహాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వివాహ ప్రక్రియలో జరిగే ముఖ్యమైన అంశాలను గురించి తెలుసుకుందాం. 1 ముందుగా వధువు కొరకు వరుని తల్లిదండ్రులు, వరుని కొరకు వధువు తల్లిదండ్రులు వారు కానీ లేక తెలిసిన వారి ద్వారా కానీ విచారించుకుంటారు. దీనినే పెళ్లి సంబంధాల చూచుట అని అంటారు. 2 వధువు
వరుడు ఫలానా చోట ఉన్నారని తెలియగానే ముందు పెళ్లి చూపులు ఏర్పాటు చేసి వధూవరులు ఇరువురు చూచుకోవడం జరుగుతుంది. తరువాత ఒకరినొకరు నచ్చితే వారి ఇష్టాల అభిప్రాయాలు మొదలగునవి ఈ పెళ్లి చూపులలో జరుగుతాయి. 3. వధూవరులు ఒకరినొకరు నచ్చిన తర్వాత వారి తల్లిదండ్రులు ఒక శుభ ముహూర్తం ఏర్పాటు చేసి లాంఛన విషయములు అనగా కట్న కానుకలు, ఆభరణాలు, ఎవరికి ఏమి ఇవ్వాలో మాట్లాడుకున్న తర్వాత పురోహితుడిని పిలిచి వధువు వరుని జాతకములు పరిశీలన చేసి పెళ్లి ముహూర్తాన్ని నిశ్చయించి ఇరువురి బంధుమిత్రుల మధ్య నిశ్చయ తాంబూలాలు స్వీకరించుకుంటున్నారు. లగ్నపత్రిక కూడా రాసుకుంటారు. దీనినే నిశ్చితార్థ ప్రక్రియ అంటారు. 4. అంకురారోహణము. ఈ వివాహము శుభకార్యము కదా, శుభప్రదంగా జరగాలని వివాహానికి వారం రోజులు ముందుగా ఊరికి తూర్పున కానీ లేక ఉత్తరాన కానీ పుట్టమట్టిని తెచ్చి అందులో నవధాన్యాలు వేసి వాటిని పాలతోనూ నీటితోనూ తడిపి 5 మూకుళ్లలో ఉంచి నవగ్రహములను ఆహ్వానించి పూజించాలి. వివాహము నాటికి మొలకెత్తిన వాటిని మండపములో ఉంచి వివాహము జరిగిన 16 నాళ్లకు ఆ పండుగ తర్వాత వాటిని విసర్జిస్తారు. 5. స్నాతకం. విఘ్నేశ్వర స్వామి పూజతో అవిఘ్నాలు జరగకుండా పురోహితులు వరుని ఇంట ఎందు కానీ లేక కళ్యాణ మంటపం నందు కానీ వరుని శరీర శుద్ధి కోసం జరిపేడి కార్యక్రమమే ఈ స్నాతకము. 6. సమావర్తనము. పూర్వకాలం నందు గురుకులంలో విద్యాభ్యాసము చేసి విద్యార్థులు గురువు యొక్క ఆజ్ఞతో గృహస్థ ధర్మాన్ని పొందుటకు తిరిగి తల్లిదండ్రుల వద్దకు రావడాన్ని సమావర్తము అంటారు. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మిగతాది 2వ భాగంలో మళ్ళీ తెలుసుకుంటాము. మీ అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని, మానసిక శాంతి ఉండాలని కోరుకుంటూ నమస్కారాలతో